Good evening all. Welcome to IAC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. టి రాజా కుమార్ నేమ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో రీసెంట్గా మనకి అంతర్జాతీయ సంస్థ అయిన ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే దానికి ప్రెసిడెంట్గా సింగపూర్కి సంబంధించిన టి రాజా కుమార్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 1989లో ప్యారిస్ కేంద్రంగా ఏర్పరచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లాక్ మనీ. సో బ్లాక్ మనీ లాంటి వాటిని అరికట్టడం కోసం, మనీ లాండరింగ్ వాటిని కంప్లీట్గా మనకి అరికట్టడం కోసం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని G7 కంట్రీస్ మనకి ప్యారిస్ కేంద్రంగా ఏర్పరిచాయి. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ మనీ లాండరింగ్ లేదా బ్లాక్ మనీ కంట్రోలింగ్తో పాటు యాంటీ టెర్రరిజం ఫినాన్సింగ్ ఏజెన్సీ అనే దాన్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో చేశారు. అంటే ఏ కంట్రీస్ అయితే అటు బ్లాక్ మనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్కి చొరబడతాయో అవి కానీ, లేకపోతే టెర్రరిజంకి సంబంధించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాయో, టెర్రరిజం ఫండింగ్ని ప్రోత్సహిస్తాయో, సో అలాంటి కంట్రీస్ని కంట్రోల్ చేయడానికే మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉందని చెప్పొచ్చు. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో జనరల్గా 2 లిస్టులు ఉంటాయి. ఒకటి గ్రే లిస్ట్ అంటాం, ఇంకొకటి బ్లాక్ లిస్ట్ అంటాం. ప్రస్తుతం గ్రే లిస్ట్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, యూఏఈతో పాటు 17 కంట్రీస్ ఉన్నాయి, 17 కంట్రీలు ఉన్నాయి. సో దాంట్లో ఇవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి, పాకిస్తాన్, ఫిలిప్పీన్, యూఏఈ అనేవి. సో ఇవి గ్రే లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్ట్లోకి వచ్చేటప్పటికి నార్త్ కొరియా, ఇరాన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి బ్లాక్ లిస్ట్లో ఉండడం జరిగింది. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకి అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి కావచ్చు, అండ్ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే లోన్స్ని ఒక కంట్రీకి గ్రాంట్ చేసినప్పుడు ఆ కంట్రీ యొక్క ఫినాన్షియల్ హిస్టరీని కూడా చూడడం జరుగుతుంది. ఆ ఫినాన్షియల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్, అతి కీలక పాత్ర పోషించే వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని కూడా చెప్తారనమాట. సో అలాంటిది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దానికి ప్రెసిడెంట్గా అండ్ సింగపూర్కి సంబంధించిన టి రాజా కుమార్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. రాజా కుమార్ నేమ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రీసెంట్లీ. ప్రియాంక నూతక్కి బికమ్స్ ద 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. విజయవాడకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 19 సంవత్సరాల ప్రియాంక గారు ఇటీవల మనకి 23వ అండ్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద టైటిల్ని సంపాదించుకోవడం జరిగింది. అండ్ మనకి 47th నేషనల్ విమెన్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే జరిగిందో సో దాంట్లో కూడా ఈమె టైటిల్ని సాధించడం జరిగింది. దాంతోపాటుగా 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద కూడా ఈమె ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో సాధారణంగా చూసుకుంటే మనకి ఫస్ట్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద 2001లో మనకి శుభారామన్ విజయలక్ష్మి గారు ఆ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కిందేమో విశ్వనాథ్ ఆనంద్ గారు 1988లో ఆయన ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మొట్టమొదటిసారిగా శుభారామన్ విజయలక్ష్మి గారు. 22వ గ్రాండ్ మాస్టర్ వచ్చేటప్పటికి దివ్య దేశ్ముఖ్ 2021 నవంబర్లో ఆమె ఈ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు 23వ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాకి వచ్చేటప్పటికి మనకి నూతక్కి ప్రియాంక గారు. సో విమెన్ గ్రాండ్ మాస్టర్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి శుభారామన్ విజయలక్ష్మి గారు, సెకండ్ వచ్చేటప్పటికి అంటే రీసెంట్గా 22nd వచ్చేటప్పటికి దివ్య దేశ్ముఖ్ గారు, అండ్ రీసెంట్గా వచ్చేటప్పటికి 23rd నూతక్కి ప్రియాంక గారు. 23 మంది విమెన్ గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ప్రస్తుతం 73 గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు. టోటల్గా అయితే మనకి 73 మంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు ఇండియాలో. విమెన్స్ వచ్చేటప్పటికి దాంట్లో 23 మంది ఉన్నారు. గతంలో 18 మంది ఉన్నారు, వీళ్ళ సంఖ్య 23కి పెరగడం జరిగింది.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ చెస్ డే, ప్రపంచ చెస్ దినోత్సవం, చదరంగ దినోత్సవం అనేది 20th జూలైన రికగ్నైజ్ చేయబడింది. ప్రియాంక నూతకి గారు ఆంధ్రప్రదేశ్కి చెందిన పర్సన్. ఆమె 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద మనకి ఇటీవల టైటిల్ దక్కించుకోవడం జరిగింది. దాంతో పాటుగా మనం కీ పాయింట్స్ ఏం చెప్పుకున్నామంటే వరల్డ్ చెస్ డే 20th జూలై అనే దాన్ని చెప్పుకున్నాం. టోటల్గా 73 గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా ఉన్నారని చెప్పుకున్నాం. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విమెన్ ఆఫ్ ఇండియా కింద మనకి సుబారామన్ విజయలక్ష్మి గారు ఉన్నారని చెప్పుకున్నాం. రీసెంట్గా 22nd దివ్య దేశ్ముఖ్ గారు ఉన్నారని చెప్పుకున్నాం. ఫస్ట్ ఓవరాల్గా చూసుకుంటే మెన్ అండ్ విమెన్లో కూడా ఫస్ట్ ఓవరాల్గా చూసుకుంటే విశ్వనాథ్ ఆనంద్ గారు మనకి గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద 1987లో మొట్టమొదటిసారిగా టైటిల్ని తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. ప్రియాంక నూతకి బికమ్స్ ద 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. RBI launches Be Aware, a booklet on modus operandi of financial frauds. సో మనకి ఫినాన్షియల్గా ఏవైతే ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయో వాటి నుంచి అవేర్నెస్ అనేది అవగాహన కల్పించడం కోసం ఆర్బీఐ ఇటీవల బీ అవేర్ అనే పేరుతో ఒక బుక్లెట్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించింది ఇక్కడ మాడ్యూస్ ఆపరెండి అనేది ఒక లాటిన్ వర్డ్ అంట. ఇది ఒక వ్యక్తిని కానీ ఒక గ్రూప్స్ని కానీ నిర్వచించే పదంగా చెప్తున్నారు. అండ్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ని నిర్వచించే పదంగా మాడ్యూస్ ఆపరెండి అనే దాన్ని చెప్తారు. అంటే ఒక గ్రూప్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి లేకపోతే ఒక ఇండివిజువల్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి అవగాహన కల్పించడం కోసం బీ అవేర్ అనే నేమ్తో ఆర్బీఐ రీసెంట్గా ఒక బుక్లెట్ని లాంచ్ చేయడం జరిగింది. సో క్రిమినల్ బిహేవియర్, ఫినాన్షియల్కి సంబంధించిన క్రిమినల్ బిహేవియర్కి సంబంధించిన విషయాలని ఈ బుక్లెట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్బీఐ అనేది 1935లో హెడ్ క్వార్టర్స్ ముంబై కేంద్రంగా ఏర్పడింది. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఇది దీనికి సంబంధించింది. అంటే ఆర్బీఐ ఇది వరకు మీరు చూసే ఉంటారు, మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. బ్యాంకింగ్ ఫ్రాడ్ అవేర్నెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్యాంపెయిన్ని నిర్వహించింది నీరజ్ చోప్రా గారిని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ. సో దాని తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా అవగాహన సదస్సుల్ని కల్పించింది ఆర్బీఐ. ఇప్పుడు ఏం చేసింది అంటే మనకి ఒక బుక్ రూపంలో రావడం జరిగింది, ఒక బుక్లెట్ రూపంలో రావడం జరిగింది. దానికి బీ అవేర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది, ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి అవగాహన కల్పించడం కోసం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన అండ్ హ్యాండ్లూమ్స్కి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ ప్రదర్శన లాంటి దాన్ని జారోకా అనే పేరుతో నిర్వహించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. జారోకా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్గనైజ్ చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండీలూమ్, ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క ఎగ్జిబిషన్గా దీన్ని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి దాదాపుగా 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అంటే మొత్తానికి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి 13 డిఫరెంట్ ప్లేసెస్లో 16 లొకేషన్స్లో మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ఈ జారోకా అనే హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన ప్రదర్శన అనేది నిర్వహించనుంది. మొట్టమొదటిసారిగా దీన్ని భూపాల్లో స్టార్ట్ చేశారు. భూపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో, అక్కడ ఈ జారోకా అనే ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిసియన్స్ ప్రమోట్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. సో జనరల్గా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి ఇండియాలో. వుడ్ వర్క్ అనేది నార్త్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు కానీ లేకపోతే మనకి నార్త్ రాష్ట్రాల్లో కానీ ఈ వుడ్ వర్క్ అనేది చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అలాంటి హ్యాండీక్రాఫ్ట్ని ప్రమోట్ చేయడం కానీ, పశ్చిమ్ షాల్స్ అని చెప్పేసి కాశ్మీర్లో చాలా ఫేమస్ అవి కానీ, ఫుల్కారీ ఆర్ట్ అని చెప్పేసి ఉంది హర్యానాలో అది కానీ, బ్యాంబో హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి మనకి ఈ వెదురుతో తయారు చేసిన వాటి అన్నీ కూడా వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర లాంటి వాటిలో ఫేమస్గా చెప్పొచ్చు. ఇలా ఎక్కడైతే డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే ఆర్ట్ అండ్ కల్చర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కలెక్ట్ చేసి భారతదేశంలోని 16 డిఫరెంట్ లొకేషన్స్లో జారోకా అనే పేరుతో ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్, ఆర్బీఐ లాంచెస్ యూపీఐ 123 పే అండ్ డిజీ సాతి. ఆర్బీఐ ఇటీవల 2 ఇనిషియేటివ్స్ని ప్రారంభించింది. ఒకటి యూపీఐ 123 అనేది, ఇంకొకటి డిజీ సాతి అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. సో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాం మనం, యూపీఐ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఫీచర్ ఫోన్స్లో మీరు ఏదైనా పేమెంట్స్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక ఆప్షన్ని మనకి కల్పిస్తూ యూపీఐ 123 పే అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత డిజీ సాతి వచ్చేటప్పటికి డిజిటల్ సేవలకి సంబంధించి 24/7 హెల్ప్ లైన్ అందించడం కోసం, హెల్ప్ లైన్ సర్వీసెస్ని అందించడం కోసం డిజీ సాతి అనే దాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ యొక్క సహాయంతో ఆర్బీఐ ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి యూపీఐని వినియోగించుకోవడంలో కానీ లేదా దానికి సంబంధించిన ఏవైతే మనకి రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయో దాన్ని అందించడానికి కానీ యూపీఐ 123 అండ్ డిజీ సాతి అనే పేరుతో
సాయంతో ఆర్బీఐ ఇటీవల ఈ 2 నూతన ఫీచర్స్ని లాంచ్ చేసిందిగా చెప్పొచ్చు. దీనికోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ యొక్క సహాయాన్ని కూడా ఇటీవల ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఇరాన్ సక్సెస్ఫుల్లీ లాంచెస్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ నూ-2 ఇంటూ ఆర్బిట్. సో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్పేసి ఉంది, ఐఆర్జీసీ. సో ఇది ఇటీవల సక్సెస్ఫుల్గా నూ-2 అనే శాటిలైట్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రమ్ అర్త్, సో భూమి దగ్గర నుంచి దాదాపుగా 500 కిలోమీటర్లు లేదా 311 మైల్స్ దూరంలో మనకి ఈ ఏదైతే నూ-2 అనే శాటిలైట్ ఉందో దానిని కక్షలోకి, ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో యాక్చువల్గా నూర్ అంటే ఇక్కడ అర్థం పర్షియన్ లాంగ్వేజ్లో లైట్ అనే అర్థం అంట. నూర్ అనే శాటిలైట్ని 2020లో 425 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇప్పుడు నూ-2 అనే దాన్ని 2022లో ఇటీవల లాంచ్ చేయడం జరిగింది 500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద అర్త్ నుంచి. సో ఇది ఇక్కడికి డిఫరెన్స్గా చెప్పొచ్చు. నూర్ అండ్ నూ-2 అనేవి ఇరాన్ యొక్క మిలిటరీ శాటిలైట్స్. వాటిని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్సే సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాయి. నూర్ అనే దాన్నేమో 2020లో, నూ-2 అనే దాన్ని 2022లో ఇరాన్ లాంచ్ చేయడం జరిగింది. ఇరాన్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చేటప్పటికి టెహరాన్గా ఉంది. ఇరానియన్ రియాల్ అనేది దాని యొక్క కరెన్సీ. ఇబ్రహీం రైజీ ఎవరైతే ఉన్నారో సో ప్రస్తుతం ఆయన ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. CDAC కమిషన్స్ పరం గంగా సూపర్ కంప్యూటర్ ఎట్ ఐఐటి రూర్కే. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పరం గంగా అనే దాన్ని ఐఐటి రూర్కే యొక్క సహాయంతో మనకి ఇటీవల లాంచ్ చేశారు. దీని యొక్క స్పీడ్ వచ్చేటప్పటికి 1.66 పెటాఫ్లాప్స్గా ఉంది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అని చెప్పేసి ఉంది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ యొక్క ఆధ్వర్యంలో ఐఐటి రూర్కే యొక్క సహాయంతో మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పరం గంగా అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మనకి అప్డేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టర్ టెక్నాలజీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ 2 సంయుక్తంగా ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాయి. అసలు భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా పరం 8000 అనే దాన్ని చెప్తారు. 8000 పరం అనేది ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. సో పరం గంగా అనేది రీసెంట్గా మనకి ఐఐటి రూర్కే ద్వారా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ 1.66 పెటాఫ్లాప్ స్పీడ్తో ఇచ్చిన లేటెస్ట్ సూపర్ కంప్యూటర్గా చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రష్యా సప్రెస్ ఇరాన్ టు బికమ్ వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీ. సో మనకి ఆంక్షలు విధించుకునే అంటే ఆంక్షల్ని ఏదైతే మిగతా కంట్రీలు విధిస్తాయో సో దాంట్లో ఇరాన్ని సప్రెస్ చేసి రష్యా ఇటీవల ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. రష్యా ఈజ్ నౌ ద వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీగా నిలిచింది. అండ్ ఫిబ్రవరి 22, 2022 ముందర వరకు ఇరాన్ అనేది ప్రపంచంలోని చాలా కంట్రీలు ఆంక్షలు విధించే కంట్రీగా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇరాన్ని సప్రెస్ చేస్తూ ఫిబ్రవరి 22 తర్వాత ఆ ప్లేస్ని రష్యా మనకి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి న్యూయార్క్ బేస్డ్ వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి క్యాస్ట్లమ్ అనేది సో అది ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా కంట్రీలు ఆంక్షలు విధించిన దేశంగా రష్యా ఉంది. సెకండ్ ఇరాన్ ఉంది. థర్డ్ సిరియా ఉంది. ఫోర్త్ నార్త్ కొరియా, ఫిఫ్త్ వెనిజులా, సిక్స్త్ మయన్మార్ అండ్ సెవెంత్ వచ్చేటప్పటికి క్యూబా ఉండడం జరిగింది. టోటల్గా అంటే రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో పలు కంట్రీలు, పలు అంతర్జాతీయ సంస్థలు రష్యా మీద చాలా ఆంక్షల్ని విధించడం జరిగింది. టోటల్గా 5530 శాంక్షన్స్ని ఆంక్షల్ని మనకి రష్యా మీద విధించడం జరిగింది. అది ట్రేడ్కి సంబంధించి కావచ్చు లేదా రష్యాకి సంబంధించిన అధిక ధనవంతులు ఎవరున్నారో వాళ్ళ మీద, వాళ్ళ బిజినెసెస్ వ్యాపారాల మీద కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగుమతులు దిగుమతుల మీద కావచ్చు. ఇలా ప్రతి వాటి మీద కూడా యుఎస్, యూరోపియన్ లాంటి కంట్రీలన్నీ కూడా ఆంక్షల్ని విధించుకుంటూ వచ్చాయి. దీంట్లో యూరోపియన్ యూనియన్ అయితే 518 ఆంక్షల్ని రష్యా మీద విధించింది. కెనడా 454 ఆంక్షల్ని విధించింది. యుఎస్ఏ 243 ఆంక్షలు విధించింది అండ్ యూకే, జపాన్ 35 శాంక్షన్స్ని మనకి విధించడం జరిగాయి. సో ఇలా చూసుకుంటే ప్రపంచంలో 5530 ఆంక్షల్ని ఇతర దేశాలతో మనకి విధించబడిన కంట్రీగా రష్యా అనేది టాప్ ప్లేస్ని మనకి తీసుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఇరాన్ అండ్ థర్డ్ ప్లేస్లో సిరియా అనేది నిలవడం జరిగింది. సో అది ఇక్కడ రిపోర్ట్ చెప్తుంది మనకి రష్యా సప్రెసెస్ ఇరాన్ టు బికమ్ వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీ. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీని కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో రీసెంట్గా కూడా అది కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1972 1972లో మనకి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా ఏర్పడింది.
సో అదేం చేసిందంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేదాన్ని మనకి నిర్వహించుకుంటూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే నైరోబీనే దీనికి హోస్ట్ కంట్రీగా వ్యవహరించనుంది. కాకపోతే ఇది మనకి వర్చువల్గా జరగనుంది. సో దీంట్లో ఏంటంటే రెడ్యూసింగ్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడం, వీటి గురించి మనకి డిస్కస్ చేయనున్నారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్ట్రెంథనింగ్ యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది దీని యొక్క మనకి మెయిన్ మోటోగా ఉంది. సో మనకి స్ట్రెంథనింగ్ ద యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఉద్దేశంతో నైరోబీ మనకి ఆతిథ్యం ఇచ్చే దేశంగా అండ్ పొల్యూషన్ని, ప్లాస్టిక్ని రెడ్యూస్ చేసే మనకి గోల్స్తో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈసారి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనే దాన్ని నిర్వహించనుంది. సో అది ఓవరాల్గా ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. హోస్ట్ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి నైరోబీ. నిర్వహించేది మెయిన్గా ఏ ప్లాట్ఫామ్ అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ప్లాస్టిక్ వేస్ట్, రెడ్యూసింగ్ పొల్యూషన్ లాంటి వాటి గురించి దీంట్లో డిస్కస్ చేయనున్నారు. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ నేషన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాతావరణం పరంగా లేకపోతే పర్యావరణం పరంగా వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం సో ఇలాంటి వాటిని తీసుకొచ్చినట్టుగా చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నారీ శక్తి పురస్కార్. సో ఇటీవల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ అనేవి మనకి ఓవరాల్గా 29 మంది మహిళలకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2020కి సంబంధించిన నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. 2020కి సంబంధించిన నారీ శక్తి పురస్కార్స్ని ఇవ్వాల్సి ఉంది, కానీ వాటిని కోవిడ్ దృష్ట్యా ఇవ్వడం జరగలేదు. సో వాటిని అండ్ యాజ్ వెల్ యాజ్ 2021కి సంబంధించిన అవార్డ్స్ని 2021కి సంబంధించిన నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ని సో ఈ సంవత్సరం ఇచ్చారు. 2022లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 29 మందికి ఇచ్చారు. 2021లో 14 మందికి నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 14 మందిలో వన్ ఆఫ్ ద పర్సన్గా అంశుల్ మల్హోత్రా గారు ఉన్నారు. ఈమె హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. రూరల్ విమెన్ ఎవరైతే ఉన్నారో హిమాచల్ ప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వాళ్ళకి హ్యాండ్లూమ్ సంబంధించిన వాటిలో అవగాహన కల్పించడం, దాని ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయాన్ని అందించడం, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడేలా కృషి చేసినందుకు అంశుల్ మల్హోత్రా గారికి మనకి హిమాచల్ ప్రదేశ్ ఎవరైతే రిప్రజెంట్ చేశారో ఈమెకి నారీ శక్తి పురస్కారం అనేది లభించింది. నీరజా మాధవ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఈమె కూడా విమెన్స్ కోసం హిందీ సాహిత్య తరపున కృషి చేశారు. సో ఈమెకి కూడా ఈ అవార్డు దక్కింది. పూజా శర్మ ఫ్రమ్ గురుగ్రామ్. సో హర్యానాకి సంబంధించిన గురుగ్రామ్ నుంచి వచ్చింది పూజా శర్మ గారు. ఈమెకి విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి అవార్డుని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రీటా ఠాకే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఏవైతే లోకల్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనకి మార్కెటింగ్ని కల్పించి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న గ్రామీణ మరియు గిరిజన ప్రాంత మహిళలకు ఆర్థికంగా కృషి చేసింది అండ్ వాళ్ళు బాగుపడడం కోసం అని చెప్పేసి రీటా ఠాకే గారు, ఆమెకి కూడా ఈ నారీ శక్తి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ బతౌల్ బేగం. సో బతౌల్ బేగం రాజస్థాన్కి సంబంధించిన ఈమె రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్స్ ఏదైతే ఉందో అది అంతర్జాతీయంగా మనకి అవగాహన కల్పించేందుకు, అంతర్జాతీయంగా పాపులర్ చేసేందుకు కృషి చేశారు బతౌలా బేగం గారు. సో ఆమెకి ఈ నారీ శక్తి పురస్కారం లభించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్కి సంబంధించిన మధులిక. సో మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించిన మధులిక గారు ఎవరైతే ఉన్నారో అక్కడున్న విమెన్ని వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసేందుకు ఎడ్యుకేషన్ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ ఆమె కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ నీనా గుప్తా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఆమె మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈమె కృషి చేసినందుకు అక్కడున్న గర్ల్స్ కానీ విమెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసేందుకు ఈమె చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో నీనా గుప్తా గారికి ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ముక్కల్ బాయ్ ఎవరైతే ఉన్నారో మనకి నీరజన్ బెన్ అండ్ ముక్కల్ బాయ్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. గుజరాతీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసేందుకు, గుజరాతీ లాంగ్వేజ్లో మనకి అక్కడున్న అమ్మాయిల్ని కానీ అండ్ మహిళల్ని కానీ ఎడ్యుకేట్ చేసేందుకు ఈమె కృషి చేసింది ముకుల్ బాయ్. సో ఫ్రమ్ గుజరాత్ ఈమెకి నారీ శక్తి పురస్కార అవార్డు లభించింది. రాధికా మీనన్ గారు కర్ణాటకకి సంబంధించిన ఆమె. ఇండియన్ నేవీ మర్చెంట్ సేవలకి గాను ఈమెకి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమల్ కుంబర్ అండ్ మహారాష్ట్రకి సంబంధించిన ఆమె. యానిమల్ హస్బెండరీ, సో పశు పోషణకి సంబంధించి ఈమెకి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సంబంధించిన సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఈమె వచ్చేటప్పటికి గిరిజన భాషలకి సంబంధించి కృషి చేసినందుకు ఈమెకి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ శోభా గస్తీ గారు ఫ్రమ్ కర్ణాటక. సో ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్, సో మహిళలకి అండ్ అస్ వెల్ as బాలికలకి యొక్క ఎంపవర్మెంట్ కోసం కృషి చేసిన కర్ణాటకకి సంబంధించిన శోభా గస్తీ గారికి ఈ నారీ శక్తి పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శృతి మోహపాత్ర గారు ఒడిస్సాకి సంబంధించిన వ్యక్తి. ఎవరైతే దివ్యాంగన పీపుల్ ఉన్నారో వాళ్ళందరి కోసం కృషి చేశారు ఈమె. సో ఈమెకి అవార్డు లభించింది. తారా రంగస్వామి ఫ్రమ్ తమిళనాడు. సో ఎవరైతే ఈమె
మెంటల్లీ డిజార్డ్ పీపుల్ ఉంటారు కదా, మానసికంగా కొంచెం ప్రాబ్లం ఉన్న పర్సన్స్, వాళ్ళ కోసం కృషి చేశారు ఈమె తారా రాగస్వామి, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈమెకి కూడా నారీ పురస్కారం రావడం జరిగింది. ఇలా 14 మందికి నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ని ఇటీవల రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్ ఇది. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. నారీ శక్తి పురస్కార్ అండ్ రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 2020కి సంబంధించి నారీ శక్తి పురస్కారాన్ని 2021లో ఇవ్వాల్సి ఉంది, కానీ కోవిడ్ దృష్ట్యా ఆ అవార్డ్స్ని ఇవ్వలేదు. కాబట్టి 2020-2021కి సంబంధించిన నారీ శక్తి పురస్కార్ అవార్డ్స్ని దాదాపుగా 29 మంది మహిళలకి ఇటీవల రాష్ట్రపతి న్యూఢిల్లీలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, టి రాజ్ కుమార్ నేమ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ అండ్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో మనకి G7 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిన ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో దానికి సింగపూర్కి సంబంధించిన టి రాజ్ కుమార్ అనే పర్సన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వచ్చేటప్పటికి ముఖ్యంగా టెర్రరిస్ట్ ఫండింగ్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, బ్లాక్ మనీని కానీ, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థగా దీన్ని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకున్న ఫిలిప్పైన్స్, UAE, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ అన్ని కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో పెట్టడం జరిగింది అని చెప్పి. నెక్స్ట్ వన్, ప్రియాంక నుతక్కి బికమ్స్ ద 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి 23వ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి సంబంధించిన ఎవరైతే ప్రియాంక నుతక్కి గారు ఉన్నారో, సో ఈమె ఈ టైటిల్ని ఇటీవల గెలుచుకోవడం జరిగింది. సో ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. RBI లాంచెస్ బీ అవేర్ బుక్లెట్ ఆన్ మాడ్యూల్స్ ఆపరెండి ఆఫ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్. సో మనకి లాటిన్ వర్డ్తో కూడిన ఏదైతే ఇండివిజువల్ ఆర్ గ్రూప్స్కి సంబంధించి అండ్ ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవేర్నెస్ కల్పించడం కోసం RBI బీ అవేర్ అనే ఒక బుక్లెట్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. RBI లాంచెస్ UPI 123 పే అండ్ డిజీ సాతి. RBI ఇటీవల UPI 123 పే అండ్ డిజీ సాతి అనే 2 ఇనిషియేటివ్స్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. అండ్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం దానికి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ ఇటీవల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి జారుకా అనే ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసింది. దాదాపుగా ఇండియాలోని 16 డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించనుంది. మొట్టమొదటిసారిగా మనకి భూపాల్, మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఏదైతే రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ఉందో అక్కడ ఈ ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీడాక్ కమిషన్స్ పరం గంగా సూపర్ కంప్యూటర్ ఎట్ IIT రూర్కే. సో IIT రూర్కే కేంద్రంగా మనకి ఏదైతే మనకి సీడాక్ కమిషన్ ఉందో అది పరం గంగా అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఇటీవల మనకి ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం 8000 అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఉన్నది పరం గంగా సూపర్ కంప్యూటర్. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ ఇరాన్ సక్సెస్ఫుల్లీ లాంచెస్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ NU-2 ఇంటూ ఆర్బిట్. సో ఇరాన్ ఇటీవల అండ్ సక్సెస్ఫుల్గా తన కంట్రీ నుంచి మిలిటరీ శాటిలైట్ అయిన NU-2 అనే దాన్ని ఆర్బిట్లోకి, కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. 2020లో నూర్ అనే శాటిలైట్ని, 2022లో NU-2 అనే మనకి శాటిలైట్ని ఇది కక్షలోకి ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రష్యా సప్రెస్ ఇరాన్ టు బికమ్ వరల్డ్స్ మోస్ట్ శాంక్షన్ కంట్రీ. సో మనకి ప్రపంచ దేశాలు అత్యధికంగా శాంక్షన్స్ని విధించిన, ఆంక్షల్ని విధించిన దేశంగా రష్యా ఇటీవల మనకి ఆ ప్లేస్ని తీసుకుంది. ఇరాన్ని ఆ ప్లేస్లో సప్రెస్ చేసింది. సో జనరల్గా ఫిబ్రవరి 22కి ముందరేమో ఇరాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఫిబ్రవరి 22 తర్వాత రష్యా టాప్ ప్లేస్లో, ఇరాన్ సెకండ్ ప్లేస్లో, సిరియా థర్డ్ ప్లేస్లో ఉంది ఈ ఆంక్షల్ని విధించబడ్డ కంట్రీస్లో. సో నెక్స్ట్ వన్, ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 రిపోర్ట్. యూఎస్కి సంబంధించిన ఒక NGO ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 రిపోర్ట్ని 25 ఇండికేటర్స్కి సంబంధించిన వాటిని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇండియాని పార్ట్లీ ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేశారు. 2019, 2020, 2019, 2020లో ఇండియా ఫ్రీ కంట్రీగా ఉంది. బట్ 2021, 22లో మనకి పార్ట్లీ ఫ్రీ కంట్రీగా ఇండియా ఉండడం జరిగింది. అలాగే ఫిన్లాండ్ లాంటి కంట్రీలు అవుట్ ఆఫ్ 100 స్కోర్ని సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా, టర్కమెనిస్తాన్ కానీ, ఎరిత్రియా కానీ, నార్త్ కొరియా అండ్ ఇలాంటి కంట్రీస్ అన్ని, టిబెట్ లాంటి కంట్రీస్ అన్ని కూడా మనకి నాట్ ఫ్రీ కంట్రీస్లో ఉన్నాయి. అండ్ దాదాపుగా 69 కంట్రీలకి ఇది నాట్ ఫ్రీ కంట్రీ స్టేటస్ని ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా దీని యొక్క పారామీటర్స్ వచ్చేటప్పటికి పొలిటికల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సివిల్కి సంబంధించిన సివిల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇండికేటర్స్ అనేవి దీంట్లో ముఖ్యంగా తీసుకొనబడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీని నిర్వహించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఈ సంవత్సరం వర్చువల్గా ఈ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ జరగనుంది. దీనిని మనకి కెన్యాలోని నైరోబి అనే ప్రాంతం హోస్ట్ చేయనుంది. సో ఇవి ఈరోజు ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.